తెలుగు చలనచిత్ర పరిశ్రమలో జెనీలియా చాలా గుర్తుండిపోయే సినిమాలు చేసింది. జూనియర్ ఎన్టీఆర్, నితిన్, అల్లు అర్జున్, రామ్ చరణ్ వంటి స్టార్ హీరోల సరసన నటించి మెప్పించింది. 2003 నుండి 2012 వరకు టాలీవుడ్లో యాక్టివ్గా ఉంది. తెలుగులో సత్యం అనే చిత్రంతో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది. సై, నా అల్లుడు, హ్యాపీ, బొమ్మరిల్లు, డి, ఆరెంజ్, నా ఇష్టం వంటి చిత్రాలతో ప్రేక్షకులను అలరించింది. ప్రస్తుతం బాలీవుడ్లోనే నటిస్తూ ఉంది. బాలీవుడ్ స్టార్ నటుడు రితేష్ దేశ్ముఖ్, జెనీలియా డిసౌజా ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. కొన్నేళ్లుగా ఆదర్శ దంపతులుగా బాలీవుడ్లో ప్రశంసలు అందుకుంటున్నారు. బాలీవుడ్లోని ప్రతి ఈవెంట్లో వీరిద్దరి ఎంట్రీ అట్రాక్షన్గా ఉంటుంది. జంటగా సినీ ఫంక్షన్లకు, ఇతర ఈవెంట్స్కు హాజరవుతూ ఆకట్టుకుంటూ ఉంటారు. అయితే ఓ ఫంక్షన్లో రితేష్ దేశ్ముఖ్ జెనీలియాకు షాక్ ఇచ్చాడు. రితేష్ దేశ్ముఖ్ హీరోయిన్ ప్రీతి జింటాతో క్లోజ్గా మూవ్ అవుతాడు. జెనీలియా ముందే ఆమె చేతులను తాకుతూ ముద్దులు పెట్టుకుంటాడు. అయితే పక్కనే ఉన్న జెనీలియా గుర్రుమని చూస్తుంది. ఆ వీడియో సోషల్ మీడియాలో ఎంతో వైరల్గా మారింది. తాజాగా జెనీలియా తన భర్త రితేష్ దేశ్ముఖ్ వైరల్ వీడియోపై జెనీలియా ఇలా స్పందించింది. తన భర్తతో పాటు తను ఉన్న ఆ వీడియోను బాగా వైరల్ చేశారు. ముందుగా ఆ కెమెరామెన్ను ప్రశంసించాలి. నేను అలాంటివన్నీ పెద్దగా పట్టించుకోను. ఇక సోషల్ మీడియాకు చాలా దూరంగా ఉంటాను. నా భర్త రితేష్ దేశ్ముఖ్తో కలిసి 25 ఏళ్లుగా ఉంటున్నాను. నాకు ఆయనపై చాలా నమ్మకం ఉందని చెప్పుకొచ్చింది. ఇక రితేష్ దేశ్ముఖ్ 2012లో జెనీలియాతో పెళ్లైంది. వీళ్ళిద్దరికీ 2 పిల్లలున్నారు. 2013లో జెనీలియా డిసౌజా రాణా దగ్గుబాటి సరసన నా ఇష్టం చిత్రంతో అలరించింది. అదే టాలీవుడ్లో ఆమె చివరి చిత్రం. ఆ తర్వాత తెలుగు సినిమాలకు దూరమైంది. అప్పటి నుంచి బాలీవుడ్లోనే సినిమాలు చేస్తుంది. ఇక 12 ఏళ్ల తర్వాత జూనియర్ అనే సినిమాతో మళ్లీ దక్షిణాది ప్రేక్షకులను అలరించేందుకు రెడీ అయ్యింది. మరోవైపు హిందీలో రాజా శివాజీ అనే చిత్రంలో నటిస్తూ బిజీగా ఉంది.